శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారి యొక్క జీవితం నాశనం కావడానికి ప్రధాన కారణాలు ఏంటి, అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారి గురించి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారు జీవితం నాశనం చేసుకోవడానికి 3 ప్రధాన కారణాలుంటాయి. అలాగే వీటి నుంచి బయటపడాలంటే కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎంతో సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఎవరైనా ఒక్క మాట అన్నా సరే అస్సలు తట్టుకోలేరు. ముఖ్యంగా అయినవారు కానీ, సొంత కుటుంబ సభ్యులు కానీ, లేదా అయినవారు లేదా దగ్గరి బంధువులు ఎవరున్నా సరే ఏమైనా ఒక్క మాట అన్నా సరే వీరు అస్సలు కూడా ఇక ఓర్చుకోలేరు. అంతేకాదు చాలా ఇబ్బందులు పడుతూ నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. అటువంటి సున్నతమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు. అయితే వీరి యొక్క పనిలో మాత్రం ఖచ్చితమైనటువంటి టార్గెట్ను నిర్దేశిస్తే ఎంతటి కష్టాన్నైనా సరే తమలో తాము దాచుకొని ఆ యొక్క విజయాన్ని సాధించే వరకు నిద్రపోరు. అయితే కొన్నిసార్లు వేరే వ్యక్తులు చెప్పేటువంటి విషయాల కారణంగా ఆ యొక్క విజయాన్ని వేరే వ్యక్తులకి అందించడంలో ఈ యొక్క కుంభరాశి వారు మొదటి వరుసలో ఉంటారు. అయితే కుంభరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈ యొక్క శ్రావణ మాసంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. అలాగే దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధన నష్టం, లేనిపోని చికాకులు, కుటుంబ సభ్యుల్లో ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు ఎటువంటి విషయాల్లో మీ జీవితాన్ని నాశనం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా జూదం, లేదా మీకు తెలియని విషయాల్లో పెట్టుబడులు పెట్టడం, లేదా తెలియని వ్యాపారాల్లో మీరు డబ్బులు కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఎప్పుడూ లేనటువంటి ధన నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తెలియని వ్యాపారంలో కానీ, తెలియని వ్యక్తులు పరిచయం చేశారనో, ఆశాజనకంగా ఉన్నాయనో, ఏదైనా బెట్టింగ్ యాప్లలో కానీ, లేదా మీకు సంబంధించినటువంటి లాటరీల్లో కానీ డబ్బులు పెట్టే ప్రయత్నాలు చేయవద్దు. మీకు ఖచ్చితంగా అది జెన్యూన్గా అని అనిపిస్తే మాత్రమే మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే కాదు, ఆకస్మిక ధన నష్టం కూడా కలిగేటువంటి కొన్నిసార్లు చెప్పవచ్చు. మీరు చేపట్టబోయేటువంటి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్నిసార్లు లాభ నష్టాలు ఉన్నప్పటికీ చివరిగా మీకు లాభాన్ని చేకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అన్నీ కూడా శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జీవితంలో పరిచయం అయ్యేటువంటి ఓ స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేసేటువంటి అవకాశం ఉంది. ఆ స్త్రీ ఎవరు, ఆ యొక్క సంకేతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ స్త్రీ మీ యొక్క శ్రేయోభిలాషి కావచ్చు, లేదా మీ యొక్క బంధువు కావచ్చు, లేదా మీ యొక్క దూరపు చుట్టం కావచ్చు, మీ యొక్క సహోద్యోగి కూడా కావచ్చు. కానీ వారి యొక్క పరిచయం మిమ్మల్ని మరింత దిగజార్చే అవకాశం ఉంది. మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మీ జీవితాన్ని మీరే నాశనం చేసేటువంటి అవకాశాలు, మీ కుటుంబాన్ని అలాగే మీ యొక్క భార్య పిల్లల్ని కూడా దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పరాయి స్త్రీ మోహంలో పడినట్లయితే ఈ రాశి వారికి ఇబ్బందులు, అలాగే ఆర్థిక నష్టము, ఒక్కసారిగా సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా దిగిపోయేటువంటి అవకాశం ఉంది. దానివల్ల మీరు తలెత్తుకోకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఒక్కసారిగా పూర్తిగా తుడిచిపెట్టిపోయేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. ఎవరైతే ఉద్యోగంలో స్థిరాస్తి, అలాగే డబ్బులు లంచంగా తీసుకునేటువంటి ప్రభుత్వోద్యోగులు ఉన్నారో వారికి ఈ నెల
ఇక అస్సలు బాగోలేదని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మీరు పై అధికారులకు పట్టడమే కాదు, పట్టుబడ్డంతో పాటు ఇక ధన నష్టాన్ని, పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థానచలనం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి త్వరలోనే ఇక మంచి స్థాన బదిలీ కూడా చేరుకున్నటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మీ యొక్క డబ్బులను అప్పులుగా ఇవ్వడం కానీ లేదా మధ్యవర్తులుగా ఉన్నట్లయితే మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరడమే కాదు, మీ జీవితం మొత్తం ఒక మానసిక ఆందోళన గురి చేసేటువంటి విధంగా ఆ యొక్క అప్పులు మిమ్మల్ని మరింత ఇబ్బందులు పెట్టవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఆచితూచి వివరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి మరో విషయం ఏంటంటే, ఎవరైతే మీ ఇంట్లో పెద్దవారు ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయాలపై కొంతవరకు దృష్టి సారించండి. కొన్ని అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువ కావచ్చు. ముఖ్యంగా అధిక బరువు, అలాగే అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి ఇక చాలా జాగ్రత్తగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి ఇక చికిత్సలు కానీ ఇక టెస్టులు కానీ చేయించుకోవడం ఉత్తమం. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, భాగస్వామితో ఇక మంచి సత్సంబంధాలు, సోదరి సోదరమణులతో అనుకూలమైనటువంటి ఫలితాలు, ప్రతి విషయంలో కూడా మీకు స్నేహితులు ఇక తోడుగా ఉండేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ యొక్క అంతర్గత విషయాలు అంటే మీ యొక్క భార్యాభర్తల మధ్య జరిగినటువంటి సంఘటనలు కానీ లేదా మీ ఇంట్లో జరిగేటువంటి కుటుంబ సభ్యుల మధ్య జరిగేటువంటి సంఘటనలు కానీ ఎవరితో కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. దానివల్ల మీకు శత్రువులు పెరగడమే కాదు, అవసరం వచ్చినప్పుడు లేదా అవసరం తీరినప్పుడు మీపైనే తిరగబడి ఆ విశేషాలను బయట వ్యక్తులకు చెప్పేటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండదనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభం ఉండబోతుంది. అయితే ఈ యొక్క జీవితాన్ని నాశనం చేసేది ఎవరంటే ఖచ్చితంగా మీకు పరిచయమైనటువంటి ఒక స్త్రీ వల్లే కనుక చెప్పవచ్చు. ఒకవేళ స్త్రీ అయితే పురుషుల వల్ల మీ యొక్క పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కుంభరాశి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలే మీ రేపటి యొక్క భవిష్యత్తుకి ఇంకా మంచి పునాదులు వేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాలు చేసుకుంటూ ఆ లక్ష్మీ సహస్రనామాన్ని పొద్దున్న సాయంత్రం పఠించినట్లయితే మంచి శుభయోగాలు, శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోను షేర్ చేసి ఇక సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. శుభమస్తు, నమస్కారం. అలాగే ఈ రాశి వారికి 4 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. మీకు సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు.